దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాటను మనము నేర్చుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థత పరచుచుండెను. దేవునికి స్తోత్రం. దేవునిలో ప్రభావం ఉంది, దేవునిలో మహిమ ఉంది, దేవునిలో నూతన శక్తి ఉంది, దేవునిలో స్వస్థత పరచునటువంటి అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములు అదే తెలియజేయబడుతున్నది. లూకా సువార్త 6:19 ప్రభావము ఆయనలో నుండి, దేవునిలో నుండి ప్రభావం విడుదల అవుతున్నది, అది అందరినీ స్వస్థత పరచుచుండెను. దేవునికి స్తోత్రం. అందరికీ స్వస్థతనీయగలిగిన శక్తి, అందరి జీవితాలు కట్టగలిగినటువంటి శక్తి, అందరినీ బాగు చేయగలిగినటువంటి శక్తి, అందరికీ మేలు చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు అనేక జనముల మధ్యన తాను నడుస్తూ ఉన్నప్పుడు 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, ఒకవేళ నేను 12 సంవత్సరముల నుంచి ఎంతోమంది వైద్యులను సంప్రదించాను, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వైద్యము పుచ్చుకున్నాను, కానీ ఎక్కడ కూడా నాకు స్వస్థత లభించలేదు. ఒకవేళ ఈ యేసయ్య వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే బాగుపడతానేమో అన్న ఒక చిన్న ఆలోచన తనకు వచ్చింది. అటువంటి ఆలోచన ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ ఎవరూ అటువంటి ఆలోచన చేయలేదు. తన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె అనుకున్నది. ఆమె ఆ విధంగా భావించింది, ఆ విధంగా విశ్వసించింది. ప్రభువు యొక్క వస్త్రపు చెంగుని ముట్టుకున్నది. వెంటనే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఆ సహోదరి, ఆ స్త్రీ వెంటనే పరిపూర్ణ స్వస్థ చిత్తురాలుగా మార్చబడ్డది. ప్రభు ఆ గొప్ప జనాంగములో అనేకులు తనను తాకుతున్నారు, తనతో నడుస్తున్నారు, కానీ దేవునికి ఎక్కడ కూడా తనలో నుండి శక్తి రిలీజ్ అయినట్టు, ప్రభావం వెళ్ళిపోయినట్టు కనబడలేదు. కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే ముట్టుకున్నదో అప్పుడు ప్రభు నాలో నుండి కొంత ప్రభావం బయటకు వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నది అని తాను ప్రశ్నించటము జరిగింది. ఎవరు నన్ను ముట్టుకున్నారని యేసయ్య అడిగినప్పుడు ఆ యొక్క సహోదరి భయముతో గడగడలాడుతూ వణుకుతూ, అయ్యా నేనే మిమ్మల్ని ముట్టుకున్నాను. 12 సంవత్సరముల నుంచి నేను వ్యాధితో, ఈ బాధతో, ఈ రోగముతో నేను ఎంతగానో బాధపడుతున్నాను, కానీ ఇప్పుడు మీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే నాకు స్వస్థత కలిగింది, నేను స్వస్థ చిత్రాలుగా మార్చబడ్డాను అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది అని అక్కడ ప్రభు పలకడము జరిగింది. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా ఏ నరుడు దేవునిని చూడలేడని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఆమె విశ్వాసముతో యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడని, యేసుక్రీస్తుయే దేవుడని భావించిపోయి తన వస్త్రమును చెంగును ముట్టుకున్నది, స్వస్థత పొందుకుంది. ఆ దినాల్లో కూడా యేసయ్యని దేవుని కుమారుడిగా, దేవుడిగా చాలామంది ప్రజలు చూడలేదు, కానీ అతన్ని బోధకుడిగాను, ప్రవక్తగాను కొంతమంది తనకు పేర్లు పెట్టటము, పరిపూర్ణంగా ఈయన దేవుని కుమారుడే అని విశ్వసించటము జరగలేదు. కానీ విశ్వసించిన వారికి మాత్రము గొప్ప అద్భుతాలు, గొప్ప స్వస్థతలు జరిగాయి. దేవుడు మిరాకిల్స్ చేయగలిగాడు. అటివారి విశ్వాసాన్ని బట్టి అనేకులు గొప్ప కార్యాలు రుచి చూడగలిగారు. దేవునికి స్తోత్రం. అందుకే లూకా సువార్త 6:19 ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థత పరచుచుండెను. దేవుని యొక్క స్వస్థతలు ఆనాడే కాదు ప్రియులారా, ఈనాడు కూడా జరుగుతూనే ఉన్నాయి. దేవుని యొక్క ప్రభావము రిలీజ్ అవుతుంది, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. చాలా చోట్ల గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం. గొప్ప గొప్ప మేలులు పొందుకున్న వారి సాక్ష్యాలను వివరించినప్పుడు కొంతమంది కొత్త వాళ్ళకు నూతన విశ్వాసములో వారు పరిపూర్ణులు అవుతున్నారు.
వినుట వలన విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు చూసినప్పుడు, దేవుని గొప్ప కార్యాల గురించి విన్నప్పుడు అనేకులు దేవుని వద్దకు చేర్చబడతా ఉన్నారు. దేవుని యందు విశ్వాసం కలిగి తమ సాక్షి జీవితాన్ని కాపాడుకొని దేవుని దగ్గర వారు మరి గొప్ప మేలులు పొందుకుంటా ఉన్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి అని దావీదు మహారాజు సెలవిస్తూ ఉన్నాడు. తాను పొందుకున్న మేలులను బట్టి, తాను పొందుకున్నటువంటి గొప్ప దీవెనలను బట్టి, ఆయన ఎవరి వలన ఆ మేలులు పొందుకున్నాడో ఆ దేవుణ్ణి ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఆ దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రభావం ఆనాడు ఈనాడు ఉంది. దేవుడు సజీవుడు, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈనాడు కూడా స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఆనాడు గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి, ఈనాడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడిగా, ఆదరణకర్తగా ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మధ్య గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి స్వస్థపరచు యెహోవాకు మహిమ కలుగునుగాక. సజీవుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. నిరంతరము స్తోత్రార్హుడైన మన దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరలోక భాగ్యాన్ని మనకి ఇవ్వటానికి మన కొరకు ప్రాణం పెట్టిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని నిండు దీవెనలు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ మాటలు మీ హృదిలో ఫలింపచేయునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.